హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అఖిలశ్రీ. ఈరోజు నేను మీకు బీరకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా అండ్ ఎమ్మీగా ఉంటుంది. ఇది రైస్లోకైనా, దోశ, రోటీ వీటిల్లోకైనా కూడా చాలా టేస్టీగా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. అది ఎలా చేయాలో నేను మీకు ఇప్పుడు చూపించేస్తున్నాను, చూసేయండి. సో దానికోసం ముందుగా బాండి పెట్టుకొని ఆయిల్ అనేది వేసుకోండి. 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా జీలకర్ర వేసుకోండి. జీలకర్ర బాగా రోస్ట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు అంతే జీలకర్ర ఎంతైతే తీసుకున్నామో అంతే ధనియాలు కూడా వేసుకోండి. ఒక 2 to 2.5 టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసుకోవడం టేస్ట్ అనేది చాలా ఎన్హాన్స్ అవుతుంది. ఖచ్చితంగా స్కిప్ చేయకండి ఈ ధనియాలు అనే వాటిని. సో నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ 2 to 3 ఎండుమిర్చి అనేది తీసుకుంటున్నాము, కారానికి సరిపడా అన్నట్టు. సో నెక్స్ట్ ఇందులోనే ఒక పావు కప్పు దాకా నువ్వులు అనేది వేసుకొని మొత్తం అంతా రోస్ట్ చేసుకోండి. నువ్వులు లాస్ట్లోనే వేసుకోండి, ఎందుకంటే ముందుగా వేస్తే బాగా ఫ్రై అయిపోతుంది. సో నెక్స్ట్ బీరకాయల్ని జస్ట్ ఈళ్ళు మాత్రమే తీసి తొక్క కూడా తీయకుండా మొత్తం ముక్కలన్నింటినీ చూసుకోండి, చేదు లేకుండా చూసుకొని వేసుకోండి. సమ్టైమ్స్ బీరకాయ చేదు వచ్చేస్తుంది, సో టేస్ట్ చూసుకొని వేసుకోండి. బీరకాయ వేసుకొని బాగా మొత్తాన్ని మిక్స్ చేసుకున్న తర్వాత ఒక్కసారి ఫ్రై చేయండి. ఒక 5 minutes ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది వేసుకోండి. సాల్ట్ వేయడం వల్ల బీరకాయలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి అందులో మగ్గుతుంది అనమాట, బీరకాయ బాగా ఫ్రై అవుతుంది. సో అదే సరిపోతుంది, ఎక్స్ట్రా మనం వాటర్ ఏం వేయక్కర్లేదు. బీరకాయ వేసిన తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ మొత్తాన్ని మగ్గించుకోండి. ఇదంతా మగ్గిపోయిన తర్వాత లాస్ట్లో మనం స్టవ్ ఆపేసిన తర్వాత మాత్రమే ఒక 2 నుంచి 3 క్లోవ్స్ వెల్లుల్లి, ఒక చిన్న రెబ్బ చింతపండు వేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టేసుకున్న తర్వాత మనం ఇప్పుడు తాలింపు కోసం మళ్ళీ బాండి అనేది పెట్టుకొని అందులో ఆయిల్ అనేది వేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పోపు దినుసులైన మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి అన్నీ వేసుకొని ఇవంతా బాగా ఫ్రై చేసుకోండి. ఇది అంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టిన పచ్చడిలోకి తీసుకెళ్ళి ఈ తాలింపు అనేది వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. బీరకాయ తినని వాళ్ళు కూడా ఇలా చేస్తే చాలా టేస్టీగా తింటారండి. అన్నంలోకి అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్ బాయ్.